మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకు అందరికీ స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి. కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద, వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం.
అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఓసారి మిస్ అవుతూ ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం ఈ మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్, 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్ళారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. మన జీవన శైలిలో భాగమైపోయింది ఇంగ్లీష్ అనేది. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్, ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు, 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు, కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం, ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ 25 ఏళ్లలో మనం ఊహించని పరిణామాలు, ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ 5 ఏళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్ళు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం. పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా, అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది. ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం. ఇక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే.
మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్ళు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా. నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట 45 నిమిషాలు 1 అవర్, మ్యాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్ళీ రమ్మంటున్నా. ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెయ్యాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎంఓ, ఒక మంత్రో కాదు. ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా, ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం. అందుకని మీ అందరినీ, అది కూడా నేను రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్, నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం. దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం. నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం. అందుకే ఏమాత్రం బేషజా లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటానని. నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని. లెర్నింగ్ అండ్ డీలెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు, నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ జనరల్గా ఐఏఎస్ కావడం ఒక కళ. ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్గా పనిచేయడం అనేది మీ క్యారియర్లో ఒక పెద్ద డ్రీమ్. ఇది మ్యాక్సిమం 40-35 సంవత్సరాలు మీ లైఫ్లో ఒక 3 ఏళ్ళు, నేనైతే 5-6 ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు కూడా అది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు. డోంట్ మిస్టేక్ మీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరింగ్, ఐ వాంట్ టు ఎంకరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అదే సమయంలో ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల్లో మీరు చేసే పని, మీరు కలెక్టర్స్గా ఉన్నప్పుడు మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండే ఒక బెస్ట్ డేస్. ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం, పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్స్కి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం. అలానే కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. ఇటీవల మేము ఎప్పుడు ఇలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది.
దానికి మీరందరూ కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. రెండోది, నేను ముందే చెప్పాను, 2014 ఆ రోజు బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డ్ చూసినా సస్పిషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది. అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు, దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్, భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు ఇవన్నీ. అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవలా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం, అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నా, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సంపద సృష్టించడం, సంక్షేమాన్ని సిన్సియర్గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు. నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను ఒరిజినల్గా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు. ఆ రోజు వినూత్నమైన ఆలోచనే BOT రిఫార్మ్స్లో వచ్చినటువంటిది. అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్ళాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం. ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపితే, ఏ సర్వీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే, నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు 2,737 కోట్లు పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపేణ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 2,50,000 కోట్ల రూపాయలు DBT ఇచ్చామని
ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్గా పరామర్శించింది లేదు. రెండోది, ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా, రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదటి తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి. అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్యయనం చేసుకుంటే మీ మైండ్లో అది పనిచేస్తుంది. అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది, ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి. జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన. ఫస్ట్ నేను అందుకే PPP మోడల్ చెప్పాను. ఇప్పుడు P4 మోడల్ అంటున్నాం. P4 మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. టాప్ 10% డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ 20% అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఇచ్చి తద్వారా వీళ్ళ పైకి తీసుకురావాలి. ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు, IAS ఆఫీసర్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నాం. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం, గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం. మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాం. మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. కానీ మనతో పుట్టినవాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం 100 రూపాయలు 200 రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు. అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ. 12 లక్షలు 14 లక్షలు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి. పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ, ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవద్దు చేయడం కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ, ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను, గంటల తరబడి మీటింగ్లు ఉండవని. పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం, ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం. కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు. కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది. అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. మీ సబార్డినేట్స్ని కూడా ఎక్కడ కానీ మీరు చెప్తున్నా, మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి. ప్లింతీ లాంగ్వేజ్ వాడడం, లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం, అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొలీగ్స్ని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు, కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం. దాన్ని మీరు ఫాలో కావాలి. మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు. వ్యవస్థలో ఒక భాగమైనప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది యాక్సెసిబిలిటీ. మీ టైంని మార్క్ చేసుకోండి. నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని CMO ఏ విధంగా పనిచేసాం, టైం ఎట్లా మేనేజ్ చేసాం, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్ని విషయాల్లో ఒక పక్క మీటింగ్స్, ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్, ఒక పక్క మా పార్టీ వర్క్, అన్నిటి కూడా మేము ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం. అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్. వీఆర్ నాట్ డిక్టేటర్స్. డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్లో గెలవలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ మళ్ళీ మీరు పర్వాలేదు కానీ మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓట్లు వేయించుకొని వస్తే ఇక్కడికి వస్తాం, లేదంటే అసెంబ్లీ కూడా రాము మేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మనమైతే మంత్రులు ఒకరో వచ్చారేమో అసెంబ్లీకి, అందరూ ఎవరు అసెంబ్లీకి కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరినీ కలవండి, తప్పులు చేయమని నేను చెప్పడం లేదు, కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. ప్రజాప్రతినిధి బాధ్యత, మీ బాధ్యత మీరు చేయడం, మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం, మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులు మీకు తృప్తినిస్తాయి. ప్రజాప్రతినిధి వాళ్ళ బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్. గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. యూ టు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ మీరు చేసుకొని ఎక్కడికక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, 3 నెలలకు ఒకసారి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక అసెస్ చేసుకుంటాం. ఆ అసెస్ చేసుకున్నాం కాబట్టి మొన్న ఎలక్షన్లో మాకు వినబిలిటీ కానీ హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది. నేను తప్పు చేసినా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా, అది కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను, నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట, దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు. నేను పోలీసులు కూడా పదే చెప్పాను, అది తూచా తప్పకుండా పాటిస్తాం. మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు, వాళ్ళు కూడా సైరన్ వేసుకొని పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరికి కోరుతున్నా. ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది, పోలీసులు కూడా అదే సాయంత్రం చెప్పబోతున్నాను. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. వీళ్ళు ఎక్కువ కనపడతారు, ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్నా, దానికి కూడా మనం శ్రీకారం చుట్టాలి. మీకు కూడా అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా సిస్టమ్స్ వచ్చేసాయి. నేను ఆ రోజు పెట్టినటువంటి 15,000 కెమెరాలు పెట్టి ఆ రాష్ట్రంలో ఒకడు తప్పు చేస్తే ఇంకొకటి తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఒక 10 మినిట్స్లో పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ అవన్నీ ఎక్కడికి పోయినా నాకే తెలియదు. నిన్న వేరే వాళ్ళు చెప్తా అంటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను కూడా ఇవన్నీ సెర్చ్ చేస్తున్నా. ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నీ పోయినాయి. తర్వాత ఈ విషయాలే కాకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ ఈజ్ ద రియాలిటీ టుడే. మీరు మారుమూల గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసేపోయే రోజులు వచ్చేసాయి. మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి, అదే సమయంలో మీరు అది చేయగలిగే రిప్లికేషన్ చేసే నాయకత్వం కావాలి, టెక్నాలజీ కావాలి. ఇవి ఉంటే ఏమైనా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వర్చువల్ గవర్నెన్స్. నేను వాట్సాప్ గ్రూపులన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాపే తీసుకొస్తాం.
ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి, ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి, లాస్ట్ మైల్ ఏమి ఇవ్వాలి, అవన్నీ వర్కౌట్ చేసి ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. టాటా గ్రూప్కి అందరికి కలిసి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మొత్తం కన్జ్యూమర్స్తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మా మంత్రులకి అందరికి క్రియేట్ చేసుకున్నాం, సీఎంఓని కూడా క్రియేట్ చేసాం, అన్నీ కూడా స్టార్ట్ చేసాం. దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవాన్ని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్లో ఒక ఐఎండ్పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను పట్టిప్రోల్లో పోలీసులు అక్కడ చిన్న 2 గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడి దోచుకుంటే దానిపైన ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్గా. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో వీళ్ళకి అర్థం కాదు. వదలమని అడుగుతున్నాడు. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం. అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు. ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం. అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దట్. మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. మనం మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు. మేము అసెంబ్లీలో అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి. 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఇంతవరకు ఇవ్వాలి. అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం.